ఫ్రెండ్స్, ఇది కొరమీన చేప ఫ్రైకి అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ముందు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాం అనమాట. ఫ్రెండ్స్ దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తున్నారు చూడండి. అమ్మ కలుపుతున్నారు. కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్, కారం, లెమన్ రసం అన్నమాట. పసుపు వేస్తున్నామంట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తామన్నమాట ఫ్రెండ్స్. తర్వాత పసుపు, సాల్ట్ అంటే సరిపడా సాల్ట్, పసుపు, కారం, అన్నీ వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ఆయిల్ కూడా 2 స్పూన్లు ఆయిల్ అనమాట. 2 స్పూన్ అంటే కొంచెం గుంట టైప్లో ఉంటుంది కదా, ఆ స్పూన్ అనమాట, కొంచెం పెద్ద సైజు. అన్నీ కలిపి ఈ విధంగా కలుపుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ముందు తలకాయ ఫ్రై చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, కొరమీన ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలిపామన్నమాట. మామూలుగా అయితే కలపము, కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసామన్నమాట. ఫ్రైకి అసలు మామూలుగా ఉప్పు కారం అనమాట, పసుపు అనమాట ఫ్రెండ్స్ మెయిన్. ఇది ఫ్రై అవుతున్నాయి అనమాట. బాగా కాగిన ఆయిల్లో ముగ్గురు పెట్టేసుకుని అందులో సరిపడే ఆయిల్ కూడా వేసుకుని ఫ్రెండ్స్, బాగా కాగిన ఆయిల్లో ఈ ముక్కలను ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇవి ఫ్రై అవుతున్నాయి అన్నమాట. చూడండి, ఏం ఫ్రై అయిపోయినాయి అన్నమాట. చూడండి, ఈ విధంగా ఫ్రై ముక్కలు తీసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది మసాలా లేకుండా ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. ఇది అంతా కూడా తగ్గించేసి ఫ్రై అయిన తర్వాత దాని మీద అవన్నీ పక్కన పెట్టిన ముక్కలన్నీ కూడా మళ్ళీ కొంచెం ఆయిల్ చేసుకుని అందుట్లో ఈ విధంగా వేసుకుని మసాలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది పొడి మసాలా, ఇది పొడి మసాలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వేసుకుని ముక్కలు ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఫ్రై కంప్లీట్ అయిపోయిందన్నమాట ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా ఉంటుంది అన్నమాట. మా ఇంట్లో మేము ఈ విధంగా చేసుకుంటాం ఫ్రై మాత్రం.
మామూలుగా అయితే దీనికి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయరు అనమాట ఫ్రెండ్స్ మేము. కానీ ఏంటంటే ఈసారి వెరైటీగా వేసామన్నమాట.